తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్స్ జోరుగా సాగుతూ ఉన్నాయి. అధికార కాంగ్రెస్ లోకి భారీగా వలసలు కొనసాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ కు ధీటుగా బీజేపీ కూడా చేరికలకు గేట్లు తెరిచిందని తెలుస్తోంది. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గెలుపు కీలకం కావడంతో బీఆర్ఎస్ లో ఓ పెద్ద వికెట్ ను పడగొట్టేందుకు ఆయన సిద్దమైనట్లుగా తెలుస్తోంది. మాజీ మంత్రి తలసానితో కిషన్ రెడ్డి చర్చలు జరిపారని, హైకమాండ్ పెద్దలతోనూ మాట్లాడించారని సమాచారం. కిషన్ రెడ్డి సొంత అసెంబ్లీ నియోజకవర్గం అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కూడా కిషన్ రెడ్డితో టచ్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. గతంలో దూకుడుగా కనిపించే తలసాని కొన్ని రోజులుగా యాక్టివ్ గా కార్యక్రమాల్లో పనిచేయడం లేదు. కేటీఆర్ సమావేశాలు, ప్రెస్ మీట్లకు వస్తున్నా ఏదో అంటీ ముట్టనట్లుగా కూర్చుంటున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇప్పటికే హస్తం గూటికి చేరి సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుండి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని టాక్ వచ్చింది. కేసీఆర్ పుట్టినరోజున ఘనంగా నిర్వహించారు. కానీ ఆ తరువాత ఎన్నికల రేస్ నుండి తప్పుకున్నారు. హైకమాండ్ తలసానినే పోటీ చేయమని ఒత్తిడి చేసినా ఆయన అంగీకరించలేదు. చివరికి పద్మారావును అభ్యర్థిగా కేసీఆర్ ఖరారు చేయాల్సి వచ్చింది. తలసాని జంప్ అయితే గ్రేటర్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ఉంటాయనే చర్చ నడుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్ జపాంగ్స్ జోరుగా కొనసాగుతూ ఉన్నాయి. అధికార కాంగ్రెస్ లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ కు ధీటుగా బీజేపీ కూడా చేరికలకు గేట్లు తెరిచిందని తెలుస్తోంది. సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గెలుపు కీలకం కావడంతో బీఆర్ఎస్ లో ఓ పెద్ద వికెట్ ను పడగొట్టేందుకు ఆయన సిద్దమైనట్లుగా తెలుస్తోంది. రైడింగ్ సంబంధించి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఎంపీ టికెట్ అభ్యర్థిగా కూడా బీజేపీలో చేరతారని ఒక టాక్ వినిపిస్తోంది. రైడింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి, మా బ్యూరో చీఫ్ నరేందర్ అడిగి తెలుసుకుందాం. రైట్ నరేందర్, చెప్పండి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పై వస్తున్న వార్తలు నిజమేనా? డీటెయిల్స్ ఏంటి నరేందర్? రైట్, గుడ్ మార్నింగ్ బిందు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్కరుగా రెండు పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి, బీజేపీకి వలసలు అయితే పెద్ద ఎత్తున పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే 2 ఎంపీలు, అదేవిధంగా మరో కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలకు వెళ్లారు. కొంతమంది బీజేపీలో కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భం చూశాం. నగర్ కర్నూలు ఎంపీ ఇట్లా చాలా మంది వెళ్తున్నటువంటి సందర్భంలో బీజేపీకి కొంత ఫ్లోటింగ్ బీఆర్ఎస్ నుంచి తగ్గినప్పటికీ కూడా ఇప్పుడు ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ మీద టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా సికింద్రాబాద్ లోక్సభ నుంచి పోటీ చేస్తున్నటువంటి కేంద్ర మంత్రి, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అక్కడ గెలుపు సునాయాసం చేసుకునేందుకు తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్ పై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అంబర్పేటలో ఉన్నటువంటి కాలేరు వెంకటేష్ కూడా గతంలో కిషన్ రెడ్డి మీద పోటీ చేసి గెలిచినటువంటి సందర్భం. మొన్న రీసెంట్ గా మాత్రం పోటీ చేయలేదు కిషన్ రెడ్డి, కాలేరు వెంకటేష్. అయితే అతనితో పాటు మరికొంతమందిని పార్టీలోకి రప్పించుకునేటువంటి ప్రయత్నాలు ఒక పక్క జరుగుతున్నాయి. మరోపక్క కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రిగా ఉన్నారు. పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ని కిషన్ రెడ్డితో టచ్ లో ఉన్నారనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో 2-3 రోజులుగా కూడా తిరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒకవేళ తలసాని శ్రీనివాస్ యాదవ్ కనుక బీజేపీలోకి చేరితే కిషన్ రెడ్డి గెలుపు చాలా సునాయాసం అవుతుంది అన్నటువంటి విషయం మీద ఈ రకంగా జరుగుతున్న చర్చల్లో సారాంశం నడుస్తుంది. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి వాస్తవానికి తలసాని సాయి కిరణ్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడిని దింపాలని మొదట్లో అనుకున్నారు ఒక 1 year బ్యాక్. లాస్ట్ టైం 2019లో కూడా సాయి కిరణే పోటీ చేశాడు. బట్ ఈసారి కూడా పోటీ చేస్తారు, తనకి కొడుకు ఇవ్వాలని చెప్పుకునే నేపథ్యంలో దాదాపు ఓకే అయినటువంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డికి ధీటైనటువంటి వ్యక్తి కాదు అన్నటువంటి ఒకవైపు, మరొక ఇటు కాంగ్రెస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ గట్టిగా అభ్యర్థులు ఉండబోతున్నారన్న విషయం తెలిసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏకంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీలోకి రమ్మని కూడా చెప్పినట్టు తెలిసింది. అయితే సస్యందిరా ఆల్రెడీ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఎంపీగా పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ లేదని చెప్పినట్టు నేపథ్యం. అదేవిధంగా కిషన్ రెడ్డి మీద కూడా ఓటమికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నటువంటి సంకేతాలు తెలుసుకున్నటువంటి తలసాని ఆయన పోటీ చేయడానికి నిరాకరించినట్టుగా తెలిసింది. దాని తర్వాత మనం చూసాం నాటకీయ పరిణామాలు. పద్మారావు గౌడ్ని అనూహ్యంగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఆయనని దింపినటువంటి సందర్భాన్ని మనం చూసాం బీఆర్ఎస్ నుంచి. బట్ ఇప్పుడు ప్రస్తుతం తలసాని శ్రీనివాస్ యాదవ్ గానీ ఆయన కొడుకు కానీ ఎవరు కూడా పోటీ చేస్తలేరు కాబట్టి ఖచ్చితంగా ఆయనను టార్గెట్ గా కిషన్ రెడ్డి పావులు కలుపుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆయన కనుక తీసుకుంటే తనకు నల్లేరిపోయినాడు అన్నట్టుగా ఈజీగా సునాయాసంగా గెలుచుకోవచ్చు అన్నటువంటి వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రహస్యంగా చర్చలు జరిగినట్టుగా కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు గుసగుసలైతే అటు తెలంగాణ భవన్ లో కానీ అటు
బీజేపీ ఆఫీస్ లో కానీ వినిపిస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఆయన కనుక బీజేపీలో చేరితే గ్రేటర్ రాజకీయాల్లో ఖచ్చితంగా అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఆయనతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లే కావచ్చు, మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా అదే దారిలో ఉంటారు అన్నటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ కు దాని నాగేందర్ వెళ్ళిపోయారు, అదేవిధంగా కడియం శ్రీహరి మొన్న రీసెంట్ గానే వెళ్ళిపోయారు, కావ్య కూడా, అదే సమయం తెల్ల వెంకట్రావు కూడా ఆల్రెడీ పార్టీలో చేరినట్టుగా కూడా తెలుస్తోంది. ఇట్లా చాలా మంది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ కొంతైంది. బీజేపీలో కూడా పెద్ద ఎత్తున కనుక చేరికలు జరిగితే ఇక బీఆర్ఎస్ ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా రెండు పార్టీల నుంచి చెప్పుకుంటున్న సందర్భం. అదేవిధంగా కాలరి వెంకటేష్ కూడా సరైనటువంటి ప్రాధాన్యత లేదు బీఆర్ఎస్ లో అన్నటువంటి ఉద్దేశంతో ఆయన కూడా తీసుకోవడం ద్వారా ఆయనకు భవిష్యత్తు సముచితమైనటువంటి స్థానం ఇవ్వచ్చు అన్నటువంటి ఆలోచనతో ఆయనతో కూడా చర్చలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఇక్కడ అంబర్పేటలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనేది ఆ యాంగిల్ కూడా ఆయన తీసుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. ఏదైనప్పుడు కూడా గ్రేటర్ మీద కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి బీజేపీ, ఎందుకంటే గతంలో ముషీరాబాద్ కానీ అంబర్పేట అసెంబ్లీలో గెలుచుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ ముషీరాబాద్ కానీ అంబర్పేటలో ఎక్కడ కూడా ఎమ్మెల్యేలు లేరు. బట్ అయినప్పటికీ రాజధాని కిషన్ రెడ్డి గెలిచారు. ఇప్పుడు ఈసారి కూడా ఎవరు గెలవకపోయినప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, కానీ కిషన్ రెడ్డికి కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. అదే సమయంలో మోడీ మాని నడుస్తోంది. కానీ అది దాని మీద రిస్క్ తీసుకోవడం కంటే కూడా ఎవరైనా కీలకమైనటువంటి నేతలు కనుక పార్టీలోకి వస్తే ఖచ్చితంగా విజయావకాశాలు మరిగ్గా ఉంటాయి, భారీ మెజార్టీతో కూడా గెలుచుకునే అవకాశం ఉంటుందని కూడా ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ మన రీసెంట్ గా మనం చూసాం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో కానీ పలు సందర్భంలో కేటీఆర్ ప్రెస్ మీట్ల సందర్భంలో కూడా వచ్చారు. కానీ సీరియస్ గా కాన్సన్ట్రేషన్ పార్టీ మీద లేదనేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. నిన్న కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా రాలేదు. బట్ చాలా సందర్భాల్లో వస్తున్నప్పటికి కూడా ఆయన పార్టీ వీడి వేరే పార్టీకి వెళ్తారనే ఒక సంకేతాలు అయితే చెప్పుకుంటున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా ఇవాళ రేపట్లో ఖచ్చితంగా ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు అన్నటువంటి ఒక గాసిప్స్ అయితే బయటికి వినపడుతున్నాయి. అది వాస్తవం ఏందనేది కూడా ఖచ్చితంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ బయటికి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో బీజేపీకి కూడా కొంతమంది టచ్ లో ఉన్నారన్నటువంటి ఇండికేషన్ అయితే మనకు గ్రేటర్ పరిధిలో వినపడుతున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచే వెళ్ళే అవకాశం అయితే చాలా మంది కనిపిస్తున్నాయి. ఇప్పుడు దారా నాగేందర్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిన నేపథ్యంలో సిటీలో కొంత డిస్టర్బెన్స్ వాతావరణం అయితే నెలకొంది. బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్నారు దారా నాగేందర్. మంత్రి పదవి ఇస్తారని ఇవ్వలేదన్నటువంటి ప్రచారం కూడా ఆయన చేసుకుంటున్నారు. అదే సమయంలో ఆయన సరైనటువంటి ప్రయారిటీ ఇవ్వలేదు. చాలా మంది వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, బట్ నేనేం పెద్ద సంపాదించుకోలేదని కూడా ఆయన చెప్పుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఇట్లా ఒక్కొక్కరిగా రీజన్ చెప్పి బయటకైతే వస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. చూడాలి ఇవాళ రేపట్లో బీజేపీలో చేరే విషయం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.